గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము తారీఖు 9 ఫిబ్రవరి 2026 సంవత్సరం వారము సోమవారము తిథి అష్టమి. ఈరోజంతా పూర్తిగా అష్టమి ఉంటుంది. అలాగే నక్షత్రం కూడా ఈరోజంతా విశాఖ నక్షత్రమే ఉంటుంది. వర్జం ఉదయం 11:59 ప్రారంభమై 1:45 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 ప్రారంభమై 1:24 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 2:55 ప్రారంభమై 3:40 దాకా ఉంటుంది. అమృత గడియలు రాత్రి 10:31 ప్రారంభమై 12:17 దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మీ చేతితోటి శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు సకల కార్యాల యందు విజయం కలుగుతుంది, సకల దోషాలు తొలగుతాయి. అయితే ఇంట్లో శివ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి మంత్రాలతో సహా పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక శివ పూజా విధానం వీడియో వస్తుంది. ఆ పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా వీడియోని ఎదురుకుండా పెట్టుకునే వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతితో ఆ రకంగా పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు అంతా కూడా సకల కార్యాలు జయమవుతాయి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు బాగా కలుస్తారు. విలాసవంతంగా జీవితం గడుపుతారు. ప్రేమించిన వాళ్ళతో అన్యోన్యత కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికులు కలుస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వివాదాలు సమసిపోతాయి. మొండి బాకాయలు వసూలవుతాయని చెప్పొచ్చు. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పట్టుదల కృషి బాగా పెరుగుతుంది. మీరు ఏదైతే వస్తువు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ వస్తువులు బంగారం కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. స్థిరాస్తులు లాభించే అవకాశం కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళ్ళడం, ఏదైనా లోన్ల కోసం ప్రయత్నం చేసినట్లయితే బ్యాంకు రుణాలు మంజూరు అవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా కూడా సంతృప్తికరంగా జీవితం ఉంటుంది. అనేక రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. అలాగే పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా కనపడుతోంది. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకి అంగీకారం తెలిపే అవకాశం కనపడుతోంది. ఈరోజు ముఖ్యంగా సంపాదన పట్ల ఆసక్తి, డబ్బుల్ని మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రుణాలు తీర్చగలగడం, కొత్త రుణాలు మంజూరు అవడం, రుణాల ద్వారా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారము, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఎక్కువగా అభిమానాలు పెంచుకోవడం జరిగే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నారో వాళ్ళు డాక్టర్లు కానీ వైద్యాన్ని కానీ మార్చినట్లయితే మీకు ఆరోగ్యపరంగా మార్పు కనపడుతోంది. విద్యార్థులందరూ కూడా అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే మీకు ఉండేటటువంటి అనుమానాలన్నీ తీరుతాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించాల ఉద్యోగ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. అలాగే ఇతర ఉద్యోగస్తులు, మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని బాగా మెచ్చుకోగలుగుతారు. సహాయ సహకారాలు అందిస్తారు. ఎదుగుదల కనపడుతోంది. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత, మీ మీద ఉండేటటువంటి అనేక రకాల నిందలన్నీ కూడా తగ్గడము, కుటుంబ గౌరవం పెరిగే అవకాశాలు, అన్ని రకాల పనులలోనూ విజయం కనపడుతోంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారపరంగా ఆర్థిక లాభము, సంతృప్తికరంగా ఉండేటటువంటి వ్యాపారాలు సాగుతాయి అని చెప్పచ్చు. ఈరోజు ఈ రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఇక షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. ధైర్య సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయి. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే కష్టంతో ఎదుర్కొంటారు. చేసే పనిని ఇష్టంతో చేస్తారని చెప్పొచ్చు. నూతన వస్త్రాలు ధరించే అవకాశం కనపడుతుంది. అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పట్ల అవగాహన బాగా పెరగడం, లేదా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయి. శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. ఎదుటివారిని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అందరినీ మీ యొక్క మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు. అలాగే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. సమాజ సేవ చేయడం కానీ, పరోపకారం చేయడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ, ఆలయాలు దర్శనం చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. మంచి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అని చెప్పచ్చు. అలాగే వివాహాది ప్రయత్నాలు ఎవరికైతే వివాహం అవ్వలేదో వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. నిరుద్యోగులకు కూడా శుభవార్త వినే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించుకుంటారు. అప్పులు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య
గొడవలు చాలా శాతం తగ్గుతాయి, అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెడతారు, వ్యాయామాలు చేయడానికి, మంచి ఆహారం తినడానికి ఎక్కువ శ్రద్ధ పెడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. విద్యార్థులకి రాత పరీక్షల్లో ఉత్తీర్ణత కనపడుతోంది, ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశీ విద్య పట్ల ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త కార్యకలాపాల్లో నిమగ్నం అవుతారని చెప్పొచ్చు. మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, కొత్త నిర్ణయాలు, అనుకూలతలు, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ హయగ్రీవ స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు భవిష్యత్తు గురించి బాగా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ వల్ల మాత్రం కొంచెం ధన నష్టం కనపడుతోంది, లేదా వాళ్ళ అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం కనపడుతోంది. అనవసరమైన వ్యక్తులతో సంభాషణ వల్ల, నమ్మక ద్రోహాల వల్ల, తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల, బెట్టింగ్లు, స్కాములు అలాంటి విషయాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యసనాలకి లేదా జోదాలకి దూరంగా ఉండడం మంచిది. కాస్త శారీరక బలం తగ్గడం కానీ, నీరసము, నిస్సత్వ రావడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు, కఠినంగా మాట్లాడడం వల్ల కొంచెం అవతల వాళ్ళ యొక్క మనసు గాయపడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం సాఫ్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో ఉండే వ్యవహారాలు కానీ, సమస్యలు కానీ పట్టించుకోకపోవడము, లేదా మీకుండే ఈతి బాధ ఇబ్బంది నుంచి బయటపడలేకపోవడము, వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాస్త మీ మీద మీకు నమ్మకము, విశ్వాసం తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అనవసరమైన వ్యక్తులు కానీ, అనవసరమైన స్నేహాలు కానీ, దుష్ట స్నేహితుల సాంగత్యం కానీ మంచిది కాదు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. చేసే పని ఇష్టంగా చేయకపోవడం వల్ల ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి శ్రద్ధ పెట్టండి. అలాగే వస్త్రాలు చెరగడం కానీ, వస్తువులు పాడవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, ధన నష్టం కానీ, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఏదైనా పెద్ద వస్తువులు కానీ, భూములు కానీ క్రయ విక్రయాలు జరిపేటప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి మాత్రం బాగా తాపత్రయపడతారు. నీతి, నిజాయితీ, నిబద్ధత మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. వృత్తి పట్ల అంకిత భావం కలిగి ఉంటారు. అలాగే ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపి వాళ్ళతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. విద్యార్థులకి కాస్త చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. ఈరోజు ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు పెరిగే అవకాశం కనపడుతోంది. రుణ బాధలు బాగా కనపడుతూ ఉన్నాయి. కొత్త రుణాలు మంజూరు అవ్వడానికి కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు. లేదా కుటుంబ పరమైనటువంటి సమస్యల వల్ల మానసిక అశాంతి, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, లేదా అనుమానపు ఆలోచనలు ప్రభావం బాగా కనపడుతోంది. జాగ్రత్త. అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేయండి. సమయానికి ఆహారం తీసుకోండి. సమయానికి నిద్రపోండి. కొంచెం వ్యామోహాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులకి సబ్జెక్టులు అర్థం కాక కానీ, కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ, ఆల్రెడీ వ్యవహారాలు నడుపుతున్నటువంటి వారికి కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, మెంటల్ ప్లెజర్ బాగా పెరుగుతుంది, ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారం కనపడుతుంది. స్త్రీలకి భర్త వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ సమస్యలు, మానసిక అశాంతి, తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకి అనవసరమైన వ్యామోహాల వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ వ్యాపారంలో మంచి అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశివారు దేవి దశనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అనవసరమైనటువంటి ప్రయాణాలు, వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు, దెబ్బలాటలు, గొడవలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు, పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు, శారీరక వాంఛలు, కోరికలు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడంతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో కాస్త మీకు గౌరవము, కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ధన నష్టం కనపడుతోంది. అలాగే ఓర్పు, సహనం లేకపోవడం వల్ల అనేక రకాల అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత ఎదుగుదల కనపడటం లేదు, అనుకున్నంత ఆదాయం కూడా కనపడటం లేదు ఈరోజు. అలాగే అనవసరమైన వ్యామోహాలకి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి పరపురుష వ్యామోహాలకు దూరంగా ఉండండి. అలాగే అనేక రకాల రహస్యాలు బయటపడడం వల్ల, మీ సీక్రెట్స్ బయటపడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు కూడా సబ్జెక్టులు అర్థం కాకపోవడం కానీ, లేదా కన్ఫ్యూజ్ వాతావరణం కానీ, కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం కానీ కనపడుతుంది. జాగ్రత్త. అనేక రకాల మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. ఈరోజు అనవసరమైన ఖర్చులు, రుణబాధలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోండి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరంగా
పరంగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే కాస్త నీట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో రకమైనటువంటి రోగాలకి గురయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త. ఈరోజు ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే రుణాలు చేయవలసిన పరిస్థితులు కానీ రుణ సమస్యలు కానీ కనపడుతున్నాయి. కుటుంబంలో గొడవలు కానీ కుటుంబ ఖర్చులు కానీ లేదా ఇరుగు పొరుగు వారితో సమస్యలు కానీ అలాగే శుభకార్యాలు వాయిదా పడడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈరోజు ఏకాగ్రత లేకపోవడం వల్ల కానీ లేదా చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల కానీ విద్యార్థులకు ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి బాగా పెరుగుతోంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలు ముఖ్యంగా భర్తతోటి కానీ కుటుంబ సభ్యులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి. ఇక వ్యాపారస్తులందరూ కూడా ఆశించిన మేర ధన ప్రాప్తి అయితే కనపడడం లేదు. ముఖ్యంగా వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు ఎక్కువ నష్టాలు ఉన్నాయి. మిగతా అన్ని రకాల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ రాశివారు పంచదశి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఇక తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కాకపోతే కనుక తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించడం కానీ కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ అనేక రకాల ఈతి బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అలాగే కొత్తగా ఏదైనా వస్తువులు కొందామనుకున్నా విదేశాలు వెళ్ళాలనుకున్నా కలిసి వస్తుంది. అలాగే కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడం మంచిది. తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు పథకాలు అనుమతులు పొందగలిగే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వాళ్ళతో ప్రయాణాలు చేస్తారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకి అందరూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. చక్కని పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి. చక్కని నాయకత్వ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో మీకు జరుగుతాయి. నూతన ఒప్పందాలు కానీ కాంట్రాక్టులు కానీ కలిసి వస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. గృహాలు ఇళ్ల స్థలాలు పొలాలు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలతలున్నాయి. ఈరోజు ముఖ్యంగా కొంచెం ఆదాయం తగ్గినా కూడా రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రేమికుల మధ్య కలయికలు, భార్యాభర్తల మధ్య సఖ్యత, అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి పెద్దల యొక్క మాట వినడం కానీ స్కూల్లో కాలేజీలో టీచర్సు లేదా లెక్చరర్స్ మాట వినడం కానీ లేదా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ చేస్తారు. అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ముఖ్యమైన వ్యవహారాలు ఈరోజు పూర్తవుతాయి. చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. ఎదుగుదల బాగా కనపడుతుంది. స్త్రీలకి కోపతాప ఆవేశాలు తగ్గడము, అందరితోటి సఖ్యత, అలాగే అందరితోటి ప్రేమానురాగాలు పెరగడము, మీకు కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో తెలివితేటలు ప్రదర్శించుకోగలుగుతారు. ఆదాయ లాభాలు పొందగలుగుతారు. ఆశించిన దానికన్నా ధనలాభం కోసం ఎక్కువ శ్రమ పడతారని చెప్పచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు బాలామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని అభిమానించేటటువంటి వారిని దూరం చేసుకోవడం వల్ల సమస్యలు, అలాగే కొంత కలహాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అలాగే రిలేషన్షిప్స్ పట్ల జాగ్రత్త వ్యవహరించండి. అలాగే భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతోటి కానీ వివాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైన వ్యక్తులతో మాట పడే అవకాశం కనపడుతుంది. నిందారోపణలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే మీరు ఏదో చేద్దాం అనుకుంటారు, ఆ పనులు అవ్వవు. మీరు అనుకున్న లక్ష్యాలు పూర్తవక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరినో మెప్పించడం కోసమో ఎవరినో గొప్ప పొందడం కోసమో మీరు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ లేదా అనవసరమైన వ్యక్తులకి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ దానివల్ల ధన నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. కొన్ని రకాల ప్రయత్నాలు ఆలస్యంగా జరుగుతాయి. మీకు బాగా కష్టపడతారు ఈరోజంతా కూడా, కానీ అనుకున్నంత గ్రోత్ కనపడలేదు. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. కాస్త అసహనము, చికాకు, నీరసము, పని మీద శ్రద్ధ తగ్గడము, వెళ్ళే పనులు తొందరగా జరగకపోవడము, ఒక పనికి 4 సార్లు తిరగవలసి రావడము, ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే మీలో కూడా ఏంటంటే క్రమశిక్షణ లేకపోవడం, అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయకపోవడం వల్ల లేదా వాయిదాలు వేసే తత్వం వల్ల బద్ధకం వల్ల పనులు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఎవరైనా ఏదైనా మాట అంటే పడలేకపోవడం, దానివల్ల కొంచెం ఏమిటంటే కనుక అదో రకమైనటువంటి ఆందోళన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏదో రకమైనటువంటి ఈతి బాధ ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ రోజంతా కూడా గతంలో చేసిన తప్పుకి బాధపడే అవకాశాలు, విపరీతమైన ఖర్చులు, ఏదైనా వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, ఖర్చులు పెట్టేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా గొడవలు పడకండి. ముఖ్యంగా ఎవరితోటి వాదించకండి. ముఖ్యంగా చెడు గుణాలు ఉన్నవారితోటి, చెడు అలవాట్లు ఉన్నవారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యసన పరులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారాలలో ఎక్కువ డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా అనవసరమైన ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బయట ఫుడ్లు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈరోజు వాహన ప్రమాదాలు కానీ వాహనాలు చెడిపోవడం కానీ ఇంట్లో వస్తువులు చెడిపోవడం వల్ల కానీ ఇంట్లో ఖర్చుల వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ
ఖర్చులు పెరిగే అవకాశాలు, ఆదాయం తగ్గే అవకాశాలు, రుణ బాధల యొక్క ప్రభావము, అలాగే రుణాలు తీర్చుదామంటే కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక ఇబ్బంది రావడం కానీ, లేదా కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కానీ, లేదా ఏదో ఒక చెడు వార్త వినడం కానీ, లేదా ఏదో ఒక మెంటల్ ప్లెజర్ కుటుంబం వల్ల రావడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్కి వెళ్ళడం కానీ, కొంచెం టెస్టింగ్లు వాటి వల్ల డబ్బులు కానీ, ఇలాగ రకరకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఖర్చులు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకి అనవసరమైన వ్యవహారాలు నడపడం వల్ల, కాలేజీల్లో ప్రేమ వ్యవహారాల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, తప్పుడు వ్యక్తులతో స్నేహాల వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మీరు చాలా కష్టపడతారు ఆఫీసుల్లో, కానీ మీకు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే తద్వారా ఎదుగుదల కనపడటం లేదు, గ్రోత్ కనపడటం లేదు. దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఓర్పుతోటి ఉద్యోగ వ్యవహారాల్లో పాల్గొనండి. స్త్రీలకి మనస్సులో బాధ, ఆందోళన బాగా కనపడుతోంది. కాబట్టి కొంచెం మనోనిగ్రహణ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకి ఒడిదుడుకులు బాగా ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి తత్వశ్రద్ధ తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు శ్రీ లలితా స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా అద్భుతమైనటువంటి మార్పు మీలో కనపడుతుంది. అలాగే ఇంట్లో ఉండే గొడవలు తగ్గడం, కాస్త సౌఖ్యం పెరగడము, సమస్యలు తగ్గడంతో పాటుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేయడం, అన్యోన్యతలు బాగా కనపడుతున్నాయి. అలాగే మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలను ఇతరులు పంచుకోవడం, ప్రేమలు పంచుకోవడంతో పాటుగా ఇతరులకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని విని వాటికి మీరు ఏదైనా సరే సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు అర్థం కాని సబ్జెక్టుల పట్ల విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెడతారు. అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ మాట తీరుతోటి ఎవరినైనా సరే ధైర్యవంతులుగా చేయగలగడం, ధైర్యంగా మాట్లాడడం, మీలో ఉండేటటువంటి భయాలు పోవడం, ఆందోళన తగ్గడంతో పాటుగా గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల గొడవల ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. అలాగే అనేక రకాల సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మార్గాలు వెతుకుతారు. భవిష్యత్తు గురించి కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మంచి పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా విశేషంగా ధనలాభాన్ని పొందగలుగుతారు. సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. మొండి బాకాయలు వసూలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు చేస్తారు. శారీరకపరమైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషపెడతారు. ప్రేమికుల మధ్య కలయికలు, భార్యాభర్తల మధ్య కలయికలతో పాటుగా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము, అలాగే విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా నూతన గృహయోగము, వాహన యోగము, వస్తు సౌఖ్యము, ఆన్లైన్ షాపింగ్లు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ధైర్య సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా సంపాదన బాగుంటుంది. అలాగే రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్యాల పట్ల ఎక్కువ చర్చలు కనపడుతున్నాయి. కాబట్టి అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక విద్యార్థులకి టీచర్స్ కానీ లేదా లెక్చరర్స్ కానీ చెప్పినటువంటి పాఠాలు శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి, అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా విశేష అనుభవము, విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. అందరికీ అనుకూలంగా ఉంది. అయితే ఈ రాశివారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా అనేక మంది మీ మీద దుష్ప్రచారం చేసినా సరే మీరు వాటిని చక్కగా తిప్పి కొట్టగలుగుతారు. అలాగే నరదృష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. జాగ్రత్త. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. జాగ్రత్త. వివాదాలకి, కోపతాపాలకి, గొడవలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే అనవసరం వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవడం కానీ, చెడు వ్యక్తులతో సహవాసం చేయడం కానీ, వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి. షేర్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. వినోద కార్యక్రమాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, అనవసరమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టము, అప్పులు చేసి ఏదైనా సరే వస్తువులు కొనుగోలు చేసినా, ఆన్లైన్ షాపింగ్లు చేసినా సరే ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆర్థిక విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. బాగా భారీ వస్తువులు కానీ, భూములు కానీ, ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు, వాహనాలు కొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మాత్రం మంచిది. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్యాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా కనపడుతోంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ఇంట్లో ఉండే వ్యక్తులకి సంబంధించినటువంటి ఎవరికైనా సరే ఒంట్లో బాగోకపోవడం వల్ల కానీ, లేదా ఇంట్లో ఉండే వెచ్చాల వల్ల కానీ, సరుకులు కొనుగోలు చేయడానికి కానీ, లేదా నిత్యనూతనమైనటువంటి వ్యవహారాలకు కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టం కనపడుతుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. వివాదాలకి కోపతాపాలకి మాత్రం దూరంగా ఉండాలి. ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. మద్యపానం సేవించే వాళ్ళకి శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు తగాదాల వల్ల ఇబ్బందులు, విరక్తి ఆలోచనలు, చేసే పని కలిసి రాకపోవడము, ధన నష్టము, మానహాని, ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు, గండాలు, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ భయాలు, ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు. రుణ సమస్యలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత తగ్గడము, వివాదాలు, అనవసరమైనటువంటి వ్యవహారాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల ఇబ్బందులు, వ్యాయామం చేయకపోవడం వల్ల, పౌష్టికాహారం తినకపోవడం వల్ల, బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం కనపడుతుంది. దీర్ఘకాలిక రోగాలను వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం కానీ, స్కూళ్ళలో కాలేజీల్లో అనవసరమైన పనులు చేయడం వల్ల కానీ విద్య పాడయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్త పెట్టండి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా శ్రమ అధికంగా కనపడుతోంది. ఫలితం తక్కువగా కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి బాగా కనపడుతోంది. లేదా ఆలస్యంగా ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల కానీ, లేదా కొంచెం మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి అవ్వకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. మాట పడే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఉండే వ్యక్తులతో మనస్పర్ధలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, లేదా పుట్టింటి నుంచి అనేక రకాల సమస్యలు లేదా చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ, తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల కానీ, లేదా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కానీ ధన నష్టం కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అప్పులు అరువులు ఇవ్వకండి, లేదా మొండి బకాయిల విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టండి. ఈరోజు ఈ రాశివారు మహాలక్ష్మి అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ప్రతి సమస్య నుంచి కూడా బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. చాలా రకాల గొడవలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు కలుస్తారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే పనులు చేస్తారు. వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. నూతన గృహయోగము, ధనయోగము, భూయోగము, ఆస్తి వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాల పరిష్కారంతో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఏ పని ఎవరి చేత చేయించాలో వాళ్ళ చేత ఆ పని చేయించుకుని ప్రతి పనిలోనూ కూడా విజయం పొందుతారని చెప్పొచ్చు. అలాగే సంతానం కోసం ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. సహజ సిద్ధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా శుభవార్త వినే అవకాశం ఉంది. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి పరస్పర సహకారము, అన్యోన్యత, ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలవడం, ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే పరువుకి, ప్రతిష్టకి ప్రాధాన్యత ఇవ్వడం, దాన ధర్మాది కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, అలాగే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి కష్టం వచ్చినా సరే తట్టుకుని ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి పోరాడి నగ్గగలుగుతారు. అలాగే మీరు అనుకున్నది, కోరుకున్నది సాధించడానికి ఎక్కువ శ్రమ పడతారు. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. ప్రశాంతంగా కాలం గడుపుతారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పుస్తకాలు చదవడం, టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకోవడం, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం బాగా కలిసి వస్తుంది. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి, ప్రజలకి మీకు మధ్య రిలేషన్ బాగా బలపడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. మొక్కలు నాటడం కానీ, వ్యవసాయం పట్ల ఆసక్తి కానీ, లేదా జంతువులు పెంచడం కానీ ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. రుణాలు తీర్చగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను కూడా చక్కదిద్దుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి నూతన అవకాశాలు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. స్త్రీలకి సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు. వస్తులాభం, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. అలాగే వ్యాపారపరంగా మార్పులు అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. ఈరోజు ఈ రాశివారు కనకధారా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ధర్మం కోసం పోరాటం చేస్తారు. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, లోన్లు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. చక్కని ఆహార నియమాలు పాటించడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, ప్రశాంతంగా ఆనందంగా కాలం గడపడము, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము, ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయిన భార్యాభర్తలు కలవడం, అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా
కొత్తగా ఎవరికైనా సరే లోహ యంత్ర ఇనుము పరిశ్రమలు పెట్టాలనుకుంటే అనుకూలతలు కనపడుతున్నాయి. షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. నూతన వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, భూములు కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఎదుటివారిని ఆకర్షించుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే తెలివితేటలతో బయటపడతారు. మీకోసం కన్నా మిమ్మల్ని ప్రేమించిన వారి కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా సరే త్యాగం చేయడానికి సిద్ధపడతారు. అనుకున్నంత ఆదాయం పెరుగుతుంది. సమయానికి డబ్బులు అందుతాయి. ముండి బకాయిలు వసూలవుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. హోటల్స్కి లేదా కొన్ని రకాల ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడంతో పాటుగా సమయానికి భోజనం చేయడము, సమయానికి నిద్ర కనపడుతున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం కనపడుతోంది. విదేశీ చదువు పట్ల ఆసక్తి కనపడుతోంది. ఉద్యోగస్తులకి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. ధనలాభం కూడా కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత, ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా కూడా స్త్రీలకి కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, మొండివాకాయల వసూలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం మీ మంచి మంచి అవకాశాలను వదులుకుంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. మనసులో ఉండేటటువంటి బాధ కానీ, కష్ట సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతో పంచుకోవడము, అలాగే మీతో మీకే విరక్తి ఆలోచనలు, జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూపులు, ఏ పని సజావుగా సాగకపోవడము, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, అనుకున్నంత ఆదాయం లేకపోవడము, మీరు అనుకున్న గోల్స్ కానీ మీరు అనుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వలేకపోవడము, వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కొన్ని విషయాల్లో మాట తడబాటు వల్ల కానీ, లేదా మాట జారడం వల్ల కానీ, నోరు జారడం వల్ల కానీ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, లేదా రాంగ్ డెసిషన్స్ వల్ల ధన నష్టము కనపడుతుంది. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, బ్రోకర్స్ని నమ్మకండి, మధ్యవర్తులు నమ్మి డబ్బులు ఇవ్వకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి, అరువులు అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈరోజంతా కూడా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. పౌష్టికాహారం తినండి. ఎక్కువ పూజాది కార్యక్రమాలను లేదా ఆలయ దర్శనం చేయండి. మంచి వ్యక్తులతో సలహాలు లేదా సంప్రదింపులు తీసుకుని మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. అలాగే కొంతమంది నమ్మడం వల్ల కానీ, కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల కానీ ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. అలాగే కొంచెం మీ మీద ఈర్ష్య, ద్వేషము పెంచుకునే వాళ్ళు పెరిగిపోతుంటారు. మిమ్మల్ని ఎలాగైనా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్త. కుటుంబ వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తి వివాదాల వల్ల ఇబ్బందులు, ధన నష్టము, మానహాని కనపడుతున్నాయి. అలాగే కుటుంబంలో చాలామంది వ్యక్తులు మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతుంది. కాబట్టి కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా కలపడం మంచిది. అలాగే శుభకార్యాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, విదేశీ అవకాశాలు చేజారడంతో పాటుగా క్రయ విక్రయాల్లో నష్టం కనపడుతుంది. లిఖితపూర్వక వ్యవహారాలు, డాక్యుమెంట్ వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాదాస్పద అంశాలకు మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాహనాలు మార్పులు చేర్పులు చేయడం కానీ, కొత్త వాహనాలు కొనేటప్పుడు కానీ ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి ఏవో ఒక ఖర్చులు కానీ, ఏదైనా వస్తువులు చెడిపోవడం వల్ల కానీ విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. అనుకున్నంత ఆదాయం లేకపోవడము, రుణ సమస్యలు కానీ, కొత్త రుణాలు మంజూరు అవ్వకపోవడం కానీ, వ్యాపారాల్లో రుణాలు లభించకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు, ఆటుపోటులు, సమస్యలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులకి కష్టపడి చదివినా సరే అనుకున్నంత గ్రోత్ లేకపోవడము, శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువగా తెల్లవారుజామున లేచి చదవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి ఏదో రకమైన ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా కనపడుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం మానసికపరమైనటువంటి ఇబ్బందులు లేదా అధికారికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి బంధువులతోటి, ఆడపడుచులతోటి విభేదాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు అష్టాక్షరి మహామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎవరితోటి వితండవాదం చేయకండి, గొడవలు పెట్టుకోకండి. ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, పిల్లలతోటి కానీ గొడవలు పెట్టుకోకండి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా అనవసరమైన వాగ్వివాదాలకు వెళ్ళకండి. మీకు సంబంధం లేని గొడవలో తలదూర్చకండి. ఈరోజు ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనపడుతోంది. కాబట్టి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, లావాదేవీలు జరపడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ మంచిది కాదు. బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళకండి. అలాగే వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు కనపడుతున్నాయి.
మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ధన నష్టము, అలాగే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే అనేక రకాల కొత్త కొత్త ప్రయోగాలు చేయడం కానీ, లేదా అనేక రకాల రిస్కులు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కానీ, తలకాయ నొప్పులు కానీ, మెడ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు కానీ, నీరసం కానీ, నిస్సత్వం కానీ వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, లేకపోతే వివాహేతర సంబంధాల వల్ల కానీ, వ్యామోహాల వల్ల కానీ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి శారీరక వ్యామోహాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న లక్ష్యాల కోసం మాత్రం బాగా పోరాడతారు, బాగా కష్టపడతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడకపోయినా కూడా భవిష్యత్తులో మీకు దానివల్ల ప్రయోజనం కలుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఒంటరిగా ప్రయాణాలు మాత్రం మంచిది కాదు, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సమయపాలనతోటి, క్రమశిక్షణతోటి ఈరోజు అనుకున్న పనులు పూర్తి చేసినట్లయితే మీకు పనులు పూర్తవుతాయి. బద్ధకము, లేజినెస్ తగ్గించుకోవాలి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వారితో మిత్రత్వం పాడవడము, లేదా ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడము, శుభకార్యాలు చెడిపోవడం కానీ, వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా గృహం కట్టాలనుకున్న, ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు, భూమిలో కొనాలనుకునే వారికి జాగ్రత్తగా వ్యవహరించాలి. లిటిగేషన్లు అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. లేదా ధన నష్టం కనపడుతోంది, జాగ్రత్త. స్త్రీలకి పిల్లలతోటి సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. స్త్రీలు కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి. ఈరోజు ముఖ్యంగా మందబుద్ధి, జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు, కొన్ని రకాల పనులు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీలో కొంచెం చురుకుతనం తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాస్త స్పోర్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు. కొంచెం రుణ సమస్యలు కానీ, లేదా రుణ బాధలు కానీ బాగా పెరిగే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు ఎదురవ్వడం, చెడు వార్తలు వినడం జరిగే అవకాశం కనపడుతోంది. ఎవరో ఒకరికి ఏదో రకమైన సమస్య, కుటుంబ ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. బయట ఫుడ్లు బానేయండి. విద్యార్థులకి అనేక రకాల సమస్యల వల్ల, లేదా కాలేజీల్లో, స్కూళ్ళలో డిస్టర్బెన్స్ వల్ల మీకు చదువులో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళతో స్నేహాలు చేయకండి. మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఉద్యోగస్తులకి అశ్రద్ధ బాగా కనపడుతోంది. ఉద్యోగ కార్యకలాపాల్లో కొన్ని రకాల తప్పిదాల వల్ల మీ ఉద్యోగపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ సమస్యలు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ఎదుటివారు చూసి ఈర్ష్యపడేటటువంటి గుణం వల్ల మానసిక అశాంతి కనపడుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మీరు అనుకున్న ప్రణాళికలు మాత్రం సజావుగా సాగే అవకాశం కనపడటం లేదు. కొంచెం శ్రమ పడవలసిన అవసరం కనపడుతుంది. వ్యాపారపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశి వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు, ఋత్వికుల ద్వారా దానికి సంబంధించినటువంటి ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు అని, ఈ రకంగా అభిషేకాలు అని, ఈ రకంగా హోమాలు అని ఇవన్నీ కూడా చేయించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలను కూడా చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ మొత్తం జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. అలాగే ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేదా కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, లేదా ఎవరో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేస్తుండడం, ఏదో భూత ప్రేత పిశాచ అది గాలులు సోకి అని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. ఈ యంత్రాలకి మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే
మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా సరే మీకు సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.